నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం దెబ్బ మీద దెబ్బ తగలడమే కాదు, షాక్ మీద షాక్, ఊహించని షాకులు తగులుతూ ఉన్నాయి. తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారో అక్కడ ఆయనకి ఒక ఊహించని పరిణామం ఎదురైంది. ప్రధానంగా ఏదైతే 5 ఏళ్ళు ఎవరితోటైతే ఆయన అంటకాగాడు అంటూ మనము ప్రచారాలు వింటూ ఉన్నామో అటువంటి ఢిల్లీ పెద్దలే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని దూరం పెడతా వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, కనీసం ఇంటికి కూడా రావద్దు అంటూ ఒక సందేశాన్ని అయితే కనుక పంపించినట్లుగా కూడా ఈరోజు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వద్దు, జగన్ని ఇంటికి రానివ్వద్దు అంటూ ఢిల్లీ పెద్దలు ఈ రోజున తెగేసి చెప్పినట్లుగాను, ఈ మేరకు సంబంధిత ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు కార్యదర్శులు జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లుగాను ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సార్, ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది? అసలు ఈ రకమైనటువంటి ప్రచారం కారణం ఏమిటి? ఇది పాపం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక 10 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, అసలు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోసం అడుగుతూ ఉన్నాడు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే సగం పనులు అయిపోతాయి అనేది జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్. దానికోసం అని చెప్పి విజయసాయి రెడ్డిని అక్కడే కూర్చోబెడతాడు. ఇంకా విజయసాయి రెడ్డికి వేరే పనులే ఉండవు. అమిత్ షాని కాళ్ళు గడ్డం పట్టుకొని ఏదో ఒకటి బతిలాడి అపాయింట్మెంట్ తీసుకురావటం విజయసాయి రెడ్డి యొక్క ప్రధాన జాబ్. ఈసారి విజయసాయి రెడ్డి సక్సెస్ కాలేకపోయాడు. మోడీ అపాయింట్మెంట్ అవసరం లేదు. మోడీ అపాయింట్మెంట్ తోటి జగన్మోహన్ రెడ్డికి పనులు కావు. ఎందుకంటే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి పనులు చేయడు. ఆయన విని ఆహా అంటాడు తప్ప ఎటువంటి కమిట్మెంటు ఇవ్వడు. అందుకని వీళ్ళు అందరూ కూడా లాబియింగ్ నడిపేది అమిత్ షా తోటి నడుపుతారు. అమిత్ షా తోటి లాబియింగ్ నడుపుకొని బయటకు వచ్చి అమిత్ షా కూడా వీళ్ళు చెప్పినట్టు ఏమి ఆ అధికారులకు ఆదేశాలు ఇవ్వడు. అట్లాగా చూద్దాంలే, నేను ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి చెప్తాలే అని అంటాడు మ్యాక్సిమం. వీళ్ళు అడిగేవన్నీ కూడా ఏంటి, పర్సనల్కి సంబంధించినవి. సార్ సిబిఐని కొంచెం ఆపండి అంటే సిబిఐని అమిత్ షా ఎందుకు ఆపుతాడు? ఆపడు కదా. అట్లాగే కొంచెం ఇది చూడండి, ఆ కేసులు రాకుండా చూడండి, ఈ కేసులు రాకుండా చూడండి అంటే అమిత్ షా ఆపుతాడా? ఆ కేసులన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులన్నీ కూడా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అందులో అమిత్ షా చేసేది ఏమి ఆదరాబాదరా చేసేది ఏమి ఉండదు. కానీ వీళ్ళు ఏంటి అంటే అమిత్ షాని లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలిసి బయటకు వచ్చేసి ఆ ఫోటోలు రిలీజ్ చేసేసి ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న వ్యూహం. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అంటే, నాకు అమిత్ షా క్లోజు, నాకు నరేంద్ర మోడీ నా ప్యాకెట్లో ఉన్నాడు అని చెప్పటానికి చాలాసార్లు కలుస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్ళటం, దండం పెట్టి రావటం అంతే. రాష్ట్రం గురించి అడగటం ఇటువంటివి ఏవి మనకు లేవు. అంతా కూడా ఏదో ఆ పాత ప్రశ్న ఒకటే డేట్ మార్చి ఇస్తూ ఉంటారు. ప్రత్యేక హోదా గురించి అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదో ఇస్తారు. ఏమన్నా జరిగిందా? విశాఖపట్నంకి రైల్వే జోన్ ఇవ్వాలి అంటే 56 ఎకరాలు ఇచ్చేస్తే మేము జోన్ పెడతాం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే 56 ఎకరాలు 53 ఎకరాలు ఆ ల్యాండ్ ఇవ్వడానికి కుదరలేదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన విశాఖపట్నంలో రైల్వే జోన్కి ల్యాండ్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో ఏదన్నా వెళ్ళి అడిగినా కానీ కేంద్రంలో ఉన్న బీజేపీని వీళ్ళు ఏదన్నా అడిగినా ముందర విశాఖపట్నానికి అక్కడ ల్యాండ్ ఇవ్వు, వాళ్ళు పెట్టుకుంటారు, రైల్వే జోన్ పెడతారు పో అంటారు కదా. ఇదే జరుగుతున్నది అక్కడ. ఈసారి ప్రత్యేకత ఏంటంటే 10 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నా కానీ అమిత్ షా దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ప్రైమ్ మినిస్టర్ కూడా అంటే ఒక ముఖ్యమంత్రి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే ఉంటుంది. అంటే ఆయన ఏం చెప్తాడో వినాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఈ ఫెడరల్ సిస్టంలో. అందుకని ప్రైమ్ మినిస్టర్ కూడా మామూలు ఇవేం ప్రైవేట్ టాక్స్ వద్దు, పార్లమెంట్కి వచ్చామని చెప్పినట్టుగా విన్నాం మనం.
పార్లమెంట్లోనే వెళ్ళి కలిసి వచ్చాడు ఈయన. ఈ విధమైన పరిస్థితుల్లో అమిత్ షాని కలిసినా అమిత్ షా కూడా పార్లమెంట్కి రానే చెప్తాడు, అటువంటివే చెప్తాడు. ఇంటికి మాత్రం పిలవటం, ఇంటికి పిలిచి కూర్చోబెట్టడం అటువంటివి ఈసారి ఎందుకో జరగలేదు. ఇది ఒక రకంగా మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి షాక్ అయింది. అంటే నిన్న ప్రధానంగా చూస్తే నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్ళడం, మరి దాదాపు అర్ధరాత్రి వరకు కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వేచి చూడడం, ఎన్నిసార్లు ఏదైతే అమిత్ షా కార్యాలయానికి ఆయన కార్యదర్శికి ఏదైతే ప్రైవేట్ పిఏలు ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నా కూడా అటు నుంచి రెస్పాన్స్ రాకపోవటం. ఈ రోజున మీరు అన్నట్లుగా మోడీ గారి ఇంటికి ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళి కలిసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆయన ఇంటికి కాకుండా పార్లమెంట్లో కలవటం, ఇది కూడా ఎట్లా చూడచ్చు? అమిత్ షాని ఇప్పుడు కాదు, నిన్న రాత్రి మీరు చెప్పింది నిన్న రాత్రి ఇష్యూ. 10 రోజుల నుంచి అడుగుతున్నాడు, అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. 10 days నుంచి షెడ్యూల్ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును, వాస్తవానికి ఏదైతే అసెంబ్లీ సెషన్స్ కంటే ముందే వెళ్ళి కలిసి ఏదో చెప్పాలని చెప్పి ఆయన శతవిధాల ప్రయత్నం చేశాడు, కానీ మరి ఈసారి ఎందుకో కుదరలేదు. నేను అనుకోవటం ఏంటి అంటే, వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవేవో మనల్ని ఇరకాటంలో పెట్టే కోరికలు కోరతాడు, అవి మనం చేసే అవకాశం లేదు. మనం అధికారికంగా ఇప్పుడు మనం ఏమి చేయకూడదు అంటే ఎప్పుడూ చేయలేదులే. ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి అడిగినవి ఏవి కూడా వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఈ రాజకీయంగా బయటకు వచ్చి బలాన్ని అడిగాను నేను అని చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు అని వాళ్ళకు కూడా తెలుసు కదా. అందుకని ఈయన బయటికి వెళ్ళి కలిసినా బయటకు వచ్చి ఏం చెప్పడు, మళ్ళీ అక్కడ విమానం ఎక్కి ఇక్కడ దిగుతాడు. ఈ తరహా రాజకీయాలే ఉంటాయి. ఫోటోలు తీసి వాడుకున్నాడు. అది మరి ఇంతకాలం వాళ్ళు అంటే అమిత్ షాను మోడీ కూడా కొంత ఎంకరేజ్ చేసినట్టే కనపడుతుంది. లేకపోతే తరతడకి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. ఈసారి ఏంటి అంటే వాళ్ళు కూడా మరి ఇంకా ఈయనకి ముఖం చాటేస్తున్నట్టే కనపడుతున్నది. మెయిన్గా ఇక్కడ జరుగుతుంది, మనం చూడాల్సింది ఏంటి అంటే, ఎన్నికల దగ్గరికి వచ్చేసినాయి కదా. ఈ ఎన్నికల తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఏం ప్రొజెక్షన్ ఇస్తాడు అంటే, మొత్తం అమిత్ షా లేదు నరేంద్ర మోడీ నా జేబులో ఉన్నారు అన్న ప్రొజెక్షన్ ఇచ్చే ఈ 5 ఏళ్ళు కాలం గడిపాడు. ఇప్పుడు కూడా అదే ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు, అది అక్కడ కుదరట్లేదు. ఇది మొత్తం అంటే రాజకీయాలతో ముడిపెట్టి చూసినా, రాజకీయాలతో ముడి పెట్టకుండా చూసినా కానీ బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపు చూడటానికి ఆస్కారం అయితే కనపట్టలేదు. యువతల తెలుగుదేశం పార్టీతోటి వాళ్ళు అంటే ఒక అండర్స్టాండింగ్కి రాబోతున్నారు. అంటే వాళ్ళు ఏదో వీళ్ళు ప్రపోజల్ ఏదో అమిత్ షా దగ్గర నుంచి ఏదో ప్రపోజల్ వచ్చింది, జేపీ నడ్డా దగ్గర నుంచి, అమిత్ షా నుంచి. ఆ ప్రపోజల్స్ వీళ్ళు పరిశీలించి చెప్పాలి. ఎట్లా చెప్తారు, ఏ డైరెక్షన్లో చెప్తారు, తెలుగుదేశం వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందనేది మనం ఇప్పుడే చూడలేం, కానీ ఇప్పటికే మనం అంచనా కూడా వేయలేం. కానీ జగన్మోహన్ రెడ్డి చాప్టర్ మాత్రం అక్కడ క్లోజ్ అయినట్టే కనపడుతున్నది. బీజేపీ కనుక మొత్తం అంటే తెలుగుదేశం పార్టీతోటి కలిసి ఎన్నికలకు వెళ్ళాలి అని ఒక నిర్ణయం, అంటే బీజేపీ ఇటు తెలుగుదేశం ఈ రెండు కూడా ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి చెక్ మేట్ కింద లెక్క. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తన గేమ్ అంతా కూడా నాకు బీజేపీ అండదండలు ఉన్నాయనే గేమ్ ఆడాడు. ఇప్పుడు ఆ కవర్, ఆ ముసుగు తొలగిపోతే జగన్మోహన్ రెడ్డి గేమ్ ఆగిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గేమ్కి చెక్ పెట్టేట్టుగా జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో ఇంకా మరి ఎన్ని మలుపులు తిరుగుతుందో మనం చూడాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయినట్టుగానే కనిపిస్తూ ఉంది. మరి ఈ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మరి ఎలాంటి పరిస్థితులు కల్పిస్తాయి అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.